మన చదువులేంటి, మన పదవులేంటి, మన కులమేంటి, మన గోత్రం ఏంటి అని వాళ్ళు వాటి మీద ఆధారపడి దైవ సంకల్పం, వారి ఎడల దేవునికి ఉన్న సంకల్పం ఏంటో ఆ సంకల్పాన్ని నిరాకరించారట. ప్రియులారా గమనించండి, దేవుని సంకల్పం మన ఎడల నెరవేర్చబడితేనే జరిగే ప్రతి క్షణం మనకు ప్రశాంతంగా కనిపిస్తుందండి. కాస్త బాధకరమైన మాటిది అని చెప్పక తప్పదండి. దైవ సంకల్పం మనలో నెరవేర్చబడితేనే మనకు ఎదురయ్యే క్షణం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, లేని క్షణం చీకటిగా మారిపోతుందండి. ఆస్తులు అక్కడికి రావు, అంతస్తులు అక్కడకు రావు, భోగభాగ్యాలు, కులగోత్రాలు, ధనధాన్యాలు, సిరి సంపదలు ఏవి అక్కడకు రావు అనే విషయాన్ని ప్రియులారా మనం ఏ క్షణం కూడా మర్చిపోకూడదండి.